పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య మృతిపై బీజేపీ జిల్లా నాయకులు పొడియం బాలరాజు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మనుగూరు చేరుకుని సకిన రామచంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గిరిజన కుటుంబంలో పుట్టి పద్మశ్రీ అవార్డు పొందిన సకిని రామచంద్రయ్య మృతి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. రామచంద్రయ్య గారిని కనీస ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం చాలా బాధాకరం. ఇది యావత్ ఆదివాసీ సమాజం మొత్తం ఖండిస్తా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఖచ్చితంగా మేము ఎవరితో కంపేర్ చేయట్లేదు, కానీ ఒక రామోజీకి ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ మాకు లేదంటే మేము ఇవాళ ఆదివాసీ సమాజం ఒకటే అంటుంది, డబ్బున్నోడికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనర్ చేస్తాం తప్ప ఏ మాత్రం గతి లేని వాళ్ళకి అంటే మా ఆదివాసులకు మాత్రం జస్ట్ చాలా అన్యాయం చేసింది, చాలా చిన్న చూపు చూస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో అదే జరిగింది. అవార్డు ప్రకటించి ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో కూడా కనుక చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి కూడా గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు.